నెక్స్ట్ చూడండి, ఇది లాప్లాస్ ఇన్వర్స్లోనే మనకి 3 ఫంక్షన్స్ వచ్చాయి, మల్టిప్లై అవుతున్నాయి కింద డినామినేటర్లో 1/s 1 ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 మనకి 3 కూడా మల్టిప్లై అవుతున్నాయి. 1/s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 3 కూడా మనకి మల్టిప్లై అవుతున్నాయి అన్నమాట. అయితే దీన్ని ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే ఇక్కడే మనకు ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. ఎలా అంటారా చూడండి, కన్సిడర్ 1/s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2 1/s ఇంటూ s ప్లస్ 1 ఇంటూ s ప్లస్ 2. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, నేను a ప్లస్ s ప్లస్ 1 ప్లస్ c/s ప్లస్ 2గా రాసుకోవచ్చు. a/s ప్లస్ b/s ప్లస్ 1 ప్లస్ c/s ప్లస్ 2గా రాసుకోవచ్చు. అయితే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలంటే ఎలా? ఏం లేదండి, ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, 0 చేసుకోవాలి. కింద ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో దాన్ని 0 చేసుకొని LHSలో పెట్టండి. అప్పుడు చూడండి, ఫైండింగ్ ఏ, నేను చెప్పేది బాగుందండి. ఏ కనుక్కోవాలంటే కింద డినామినేటర్లో ఏమవుతూ ఉంటుందో దాన్ని 0 చేసుకోండి, పెట్టుకొని LHSలో పెట్టండి. LHSలో సబ్స్టిట్యూట్ చేసుకోండి. పెట్టేటప్పుడు ఇది పెట్టకూడదు, ఎందుకంటే ఇది ఒకటే కదా, అది పెట్టకూడదు. అప్పుడు ఏమవుతుంది, నాకు సింపుల్గా 1/0 ప్లస్ 1 2. మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే నా కింద వీడియోస్ ఉంటే చూసుకోండి, నేను దీంట్లో పెడతాను. సో 1 2s ఎంత 2. సో ఏ వాల్యూ 1/2. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కోవాలి. బి వాల్యూ కనుక్కోండి, బి కింద డినామినేటర్ ఏముంది, s ప్లస్ 1, దాన్ని ఈక్వల్ 0 చేసుకోండి. s ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే s ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, -1. ఇది LHSలో పెట్టండి. కానీ LHSలో పెడుతున్నప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలి, ఇది ఉండకూడదు. ఎందుకు, ఇది ఒకటే కదా, కాబట్టి అది పెడితే 0 అయిపోతుంది, కానీ అది పెట్టకూడదు మనం. కాబట్టి 1/s అంటే -1 ఇంటూ s ప్లస్ 2 అంటే దీంట్లో పెడతాం, దీంట్లో పెడతాం. ఓకే, అంటే -1 ప్లస్ 2 అంటే 1/-1 ఇంటూ 2 -1 అంటే 1 అంటే మైనస్. సో బి వాల్యూ కూడా మనకి -1. సో ఏ వాల్యూ 1/2 వచ్చింది, మనకి -1 వచ్చింది. ఇప్పుడు సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కొని దీని ఈక్వల్ 0 చేసుకోండి. అంటే s ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, s ఈజ్ ఈక్వల్ టు -2. దీన్ని LHSలో పెట్టుకుంటే ఏమవుతుందంటే 1/-2 ఇంటూ -2 ప్లస్ 1 ఇంటూ, ఇంకా పెట్టకూడదు, ఎందుకు, ఇది ఆల్రెడీ ఇదే కదా మనం కనుక్కుంటాను, s ప్లస్ 2 కదా కనుక్కుంటాం, కాబట్టి క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి సింపుల్గా 1/-2 ఇంటూ -2 ప్లస్ 1 ఏమవుతుంది నాకు -1 అంటే 1/2 అంటే 1/2. సి వాల్యూ ఏమొచ్చింది నాకు 1/2. ఇప్పుడు క్వశ్చన్లో రీప్లేస్ చేసుకునేసేయండి. చూడండి జాగ్రత్తగా నేను ఎలా చేస్తాను అలా చేయండి. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు అంటే, మన ఇచ్చిన క్వశ్చన్ ఎట్లా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఇదే క్వశ్చన్ని చూడండి, ఇదే క్వశ్చన్ ఎట్లా రాసుకోవచ్చు, నేను 1/2s తర్వాత -1/s ప్లస్ 1 తర్వాత c 1/2s ప్లస్ 2 రాసుకోవచ్చు ఇచ్చిన క్వశ్చన్ని. ఇప్పుడు ల్యాప్ ఇన్వర్స్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనము, ల్యాప్ ఇన్వర్స్, ఎందుకు ఇచ్చిన క్వశ్చన్ ల్యాప్ ఇన్వర్సే కదా మనకి ఇచ్చింది, కాబట్టి ల్యాప్ ఇన్వర్స్ అప్లై చేసుకోండి. అంటే ఏమొస్తుంది నాకు, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/2s, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s ప్లస్ 1, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఇంటూ s ప్లస్ 2. చూడండి, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/2s అంటే ఏమొస్తుంది నాకు, ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s. ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ 1/s అంటే ఏంది 1, కాబట్టి 1 మైనస్ s ప్లస్ 1 అంటే ఏమొస్తుంది నాకు, e పవర్ ఆఫ్ -1t 1/2 ఇంటూ s ప్లస్ 2 అంటే ఏమొస్తుంది నాకు, e పవర్ ఆఫ్ -2t. ఇక్కడ ప్లస్ ఉంటే ఈ పవర్లో మైనస్ రావాలి. సో ఆన్సర్ ఈజ్ 1 మైనస్ e పవర్ ఆఫ్ -1t ప్లస్ 1/2 ఇంటూ e పవర్ ఆఫ్ -2t. ల్యాప్ ఇన్వర్స్ అప్లై చేసుకోవాలనుకుంటే దీనికి ల్యాప్ ఇన్వర్స్ తెలుసు మనకు 1. దీనికి ల్యాప్ ఇన్వర్స్ అంటే ఏమొస్తుంది మనకి, చూడండి, లాప్లాస్ ఆఫ్ e పవర్ ఆఫ్ at అంటే ఏంది, s మైనస్ a అంటే 1/s - a వస్తే e పవర్ at 1/s ప్లస్ a వచ్చింది అనుకోండి, అప్పుడు e పవర్ -at అంటే e పవర్ -at, రైట్. నెక్స్ట్ ఇది కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ అండి. ఎప్పుడైతే మనం డినామినేటర్లో ఇలా 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ 3 డిఫరెంట్ ఫంక్షన్స్ కానీ ఉంటే, సో మనం కంపల్సరీ దాన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా రిజాల్వ్ చేసుకోవాలి. సో దీన్ని ఎలా చేసుకోవచ్చు అని చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి, 5s² - 15s బై
s plus 1 into e minus 2 whole cube. ఎలా రాసుకోవచ్చు దీన్ని నేను a by s plus 1 ప్లస్ హోల్ క్యూబ్ ఉంది కదా ఎట్లా రాసుకోవాలి చూడండి ఇంపార్టెంట్ అండి b by s minus 2 ప్లస్ c by s minus 2 whole square ప్లస్ b by s minus 2 whole cube s minus 2 whole cube. అయితే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ డి వాల్యూ కనుక్కోగలుగుతామా? డైరెక్ట్గా ఏ వాల్యూ కనుక్కోవచ్చు, డి వాల్యూ కనుక్కోవచ్చు, కానీ బీసీ వాల్యూస్ కనుక్కోలేము, రెండు యాక్చువల్గా లేవు. ఓకే సరే, ఫస్ట్ ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కుందాం. చూడండి ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఏ కింద ఫంక్షన్ ఏముంది ఎస్ ప్లస్ 1, దాన్ని ఏం చేసుకోవాలంటే ఎస్ వాల్యూ ఎంత వస్తుంది నాకు మైనస్ ఎస్ ప్లస్ 1, దాన్ని ఏం చేసుకోవాలి ఈక్వల్ టు 0 చేసుకోవాలి. ఏది కనుక్కోవాలో దాని కింద ఉన్నదాన్ని 0 చేసుకుంటాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు -1, దాన్ని క్వశ్చన్లో పెట్టండి ఎల్హెచ్ఎస్లో. అప్పుడు ఏమొస్తుంది నాకు 5 into -1 whole square minus 15 into -1 minus 11 by ఇది క్లోజ్ చేయాలి, ఇది పెట్టకూడదు ఎందుకంటే అదే కదా అనుకుంటాను. దీనిలో పెట్టండి -1 minus 2 whole cube అంటే 5 into -1 whole square 1, 15 1 just 15, 5 plus 15 minus 11 by -1 minus 2 minus 3 minus whole cube వచ్చి -27, 20 minus 11, 20 minus 11 వచ్చి 9, 9 by -27 అంటే -1/3, -1/3. ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ డి వాల్యూ కనుక్కుందాం. చూడండి డి వాల్యూ కనుక్కుంటే డి కింద 2 హోల్ క్యూబ్ ఈక్వల్ టు 0 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్లో పెట్టండి అంటే 5 into 2 square minus 15 into 2 minus 11 by 2 plus 1 into ఇది క్లోజ్ చేయాలి ఎందుకు అదే కదా మనం కనుక్కుంటాం, ఇదే కనుక్కుంటాం కాబట్టి దాన్ని పెట్టుకోకూడదు. పెట్టుకున్న 0 వస్తుంది, 0 వస్తే ఇన్ఫినిట్ వస్తుంది కాబట్టి పెట్టకూడదు. సో 5 into 4 minus 30 minus 11 by 3 అంటే 20 minus 30 minus 11 by 3. ఓకే 20 minus 30 ఎంత -10, -10 minus 11 ఎంత -21 by -30 minus 11 -41, 20లో 41 పోతే ఎంత -21/3 అంటే -7. ఏ వాల్యూ డి వాల్యూ వచ్చేస్తుంది అనమాట, ఏ వాల్యూ డి వాల్యూ వచ్చేస్తుంది. అయితే బి వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే పుట్ 0 ఆన్ బోత్ సైడ్స్, ఎస్ ఈజ్ ఈక్వల్ 0 ఆన్ బోత్ సైడ్స్ పెట్టుకుంటే మీకు బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. చూడండి జస్ట్ నేను హింట్ ఇస్తాను. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని ఆల్రెడీ నేను చెప్పున్నాను మీకు. ఓకే రైట్, ఒక్క సెకండ్. సో మన క్వశ్చన్ ఏముంది ఇక్కడ, మనకి క్వశ్చన్ వచ్చేసి 5s square minus 15s minus 15s minus 11 by s plus 1 into s cube that is equal to a plus 1 కదా. సో a అంటే ఆల్రెడీ మనకు వాల్యూ వచ్చేసింది కాబట్టి -1/3 ప్లస్ b వాల్యూ తెలియదు కాబట్టి b by s minus 2 ప్లస్ c వాల్యూ తెలియదు కాబట్టి c స్క్వేర్ ప్లస్ d వాల్యూ మనకి -7 అంటే -7 by -2 whole cube, -7 by -2 whole cube. ఓకే ఇప్పుడు మనము బి వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు ఏ వాల్యూ డి వాల్యూ అయితే డైరెక్ట్గా క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి ఆ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కున్నాం. బి వాల్యూ సి వాల్యూ ఎలా కనుక్కోవాలంటే చూడండి సింపుల్గా పుట్ s is equal to 0 on both sides. 0 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు ప్రొవైడెడ్ మనకి కింద అన్డిఫైన్ కాకూడదు. ఏ వాల్యూనే పెట్టుకోండి, బోత్ సైడ్స్ పెట్టుకుని ఆన్సర్ వస్తుంది. నేను చెప్పినప్పుడు s is equal to 0 పెట్టుకోమని చెప్తున్నాను, ఈజీ అయిపోతుంది. అప్పుడు నాకు ఎలా చేసి ఏమవుతుంది 5 into 0 square minus 15 into 0 minus 11 by 0 plus 1 into 0 minus equal to -1 plus b by 0 minus 2 plus c by 0 minus 2 whole square minus 7 by 0 minus 2 whole cube. నేను సాల్వ్ చేసుకుంటే -11 by -2 whole cube అంటే ఏమొస్తుంది నాకు -8 -1/3 minus b by 2 plus c by 4 minus 7 by -8 అంటే ఓవరాల్ మనకి కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే 11/8 is equal to -1/3 minus b by 2 plus c by 4 plus 7/8 అంటే 11
ఓకే, సో నౌ దీన్ని సాల్వ్ చేసుకుంటే బీకి సికి ఒక ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ అదేవిధంగా పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టుకోండి. పుట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ 5 into 1 square minus 15 into by 1 plus 1 into 1 minus 2 whole cube is equal to minus 1 by 3 into 1 plus 1 అట్లా అన్నీ వస్తుంది అనమాట. అప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది అనమాట. బీసీలో ఇంకొక ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో మనం సాల్వ్ చేసుకుంటే బి వాల్యూ వచ్చి మనకి 1/3 ఉంటుంది. సింపుల్గా క్యాల్కులేట్ సాల్వ్ చేసుకోవచ్చు. బి వాల్యూ వచ్చి 1/3 వచ్చింది. సి వాల్యూ వచ్చి 4. బి వాల్యూ వచ్చి 1/3, సి వాల్యూ వచ్చి 4. బి వాల్యూ వచ్చి 1/3, సి వాల్యూ వచ్చి 4. ఇప్పుడు ఏం చేయాలంటే అన్ని వాల్యూస్ మనం క్వశ్చన్లో పెట్టినేసేయాలి. ఇంకేం కాకుండా ఇన్వర్స్ కనుక్కోవాలి. చూడండి, ఒక్కసారి నేను క్వశ్చన్లో చూపిస్తాను. చూడండి, ఇదే క్వశ్చన్కి రిపైన్ చేస్తాను. చూడండి, స్పేస్ ఉంది కాబట్టి. ఓకే, చూడండి, ఇదే క్వశ్చన్కి ల్యాప్ ఇన్వర్స్ కాబట్టి దీని ఎట్లా రాసుకోవచ్చు నేను ఇప్పుడు? ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏ అంటే -1/3 కాబట్టి -1/3 ఇంటూ ఎస్ ప్లస్ 1 ప్లస్ బి వాల్యూ ఏం చెప్పాను? 1/3 వచ్చింది. 1/3 ఇంటూ ఎస్ మైనస్ 2, ఇది కూడా ల్యాప్ ఇన్వర్సే. ఓకే, ఇది కూడా ల్యాప్ ఇన్వర్సే. ప్లస్ ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ సి. సి అంటే ఎంత వచ్చింది మనకి? 4/s మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి? -7 కాబట్టి ల్యాప్ ఇన్వర్స్ ఆఫ్ -7/s minus 2 whole cube. s minus 2 whole cube. s plus 1 అంటే ఏంటి మనకి? e పవర్ -1 అంటే ఆన్సర్ ఏమవుతుంది? -1/3 into e power of -1t plus e power 1/3 into e power of 2t, ఓకే, ప్లస్ 4/s minus 2 whole square అంటే చూడండి 1/s² దేనికి ఆన్సరు? టీకి. అంటే ఏమొస్తుంది నాకు ఇది? 4 into s minus 2, s అనుకున్నాం కదా, s అనుకుంటే t, s minus 2 ఉంది కదా, s minus 2ని s అనుకోవాలంటే ఏం చేయాలి? షిఫ్టింగ్ థియరం వాడాలి. అంటే e power 2t into t. నెక్స్ట్ అదేవిధంగా -7 ఇది కూడా s అనుకోండి, s క్యూబ్. s క్యూబ్ ఎప్పుడు వస్తుంది మనకి? చూడండి, l of t power of n అంటే n factorial by s power n plus 1. ఇక్కడ 3 రావాలంటే n ఉండాలి, 2 ఉండాలి. అప్పుడు 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది కదా. అంటే ఏమొస్తుంది నాకు ఇది? -7 into 1/2 into t square into e power 2t into e power 2t. షిఫ్టింగ్ థియరం వాడతాం కాబట్టి ఇది ఇంటూ e power 2t. సో ఈ విధంగా మనము పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా సాల్వ్ చేసుకొని చేస్తాం అన్నమాట. రైట్, కొంచెం జాగ్రత్త చేసుకోండి, ఇదంతా మామూలు. ఓకే, నెక్స్ట్ we will discuss about convolution theorem.